ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారని కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అఘోరంగా మాట్లాడలేదని అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన సస్పెండ్ చేయడం దారుణం. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటో వివరణ అడిగే అవకాశం కూడా జగదీష్ రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇదే విషయాన్ని స్పీకర్ మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టంగా చెప్పాము. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. అయినా పట్టించుకోకుండా నియంతృత్వ పొగలతో సభను 5 గంటల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులతో మాట్లాడించి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని కేటీఆర్ హెచ్చరించారు.